అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలెప్పుడు? ముందు పంచాయతీ ఎన్నికలు జరుపుతారా, లేక ఎంపీటీసీ జెడ్పీటీసీలా? తాను అనుకుంటున్న డెడ్ లైన్ లోపు ఎలక్షన్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుకున్న ఇబ్బందులేంటి? ఆ తర్వాత జరిపితే వచ్చే అవరోధాలేంటి? అసలు ఇంతకీ ఏంటా డెడ్ లైన్? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మొదలైంది. ముందు ఏ ఎన్నికలు పెట్టాలన్న విషయమై సీఎస్ అధికారులతో చర్చించినట్టు తెలిసింది. గ్రామ పంచాయతీల ఎన్నికలు ముందా, లేక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరపాలా అన్న విషయంలో కాస్త గందరగోళం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల కోసం తాత్కాలిక షెడ్యూల్ కూడా సిద్ధం చేసుకోవాలని అధికారులు, ఆయా శాఖల ఉద్యోగులకు సీఎస్ సూచించినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉండాలని అన్నారట ఆ మీటింగ్లో. ప్రస్తుతం వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉందట ప్రభుత్వం. అధికార యంత్రాంగాన్ని కూడా ఆ దిశగా సిద్ధం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితాను మరోసారి అప్డేట్ చేసే పనిలో ఉంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. నిరుడు 86 గ్రామ పంచాయతీలను సమీపంలోని మున్సిపల్ కార్పొరేషన్స్ లో విలీనం చేయడం లేదా కొత్త మున్సిపాలిటీలుగా చేయడం లాంటివి జరిగాయి. అందుకే ఆ గ్రామాలను తీసేసి కొత్త ఓటరు జాబితాలు సిద్ధం చేయడంతో పాటు గ్రామం, వార్డుల వారీగా వివరాలు ప్రకటించాల్సి ఉంటుంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితాను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారట అధికారులు. సప్లిమెంటరీ ఓటరు జాబితాను ఫిబ్రవరి 3లోగా ప్రకటించాలని ఉన్నతాధికారులు సూచించినట్టు తెలిసింది. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించాలని, పరిశీలించాలన్న ఆదేశాలున్నాయి. ఫిబ్రవరి 4న ఎంపీడీఓలు, మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశం నిర్వహించాలి అన్నది ప్రభుత్వ ఆదేశంగా తెలుస్తోంది. ఫిబ్రవరి 6న పార్లమెంటరీ ఓటరు తుది జాబితాను ప్రకటించాల్సింది. వచ్చే మార్చి 10లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోందట ప్రభుత్వం. అంతకు మించి ఆలస్యమైతే రకరకాల సమస్యలొస్తాయి. మార్చి 10 తర్వాత 10వ తరగతి, ఇంటర్ పరీక్షలుంటాయి. దీంతో పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటులో ఇబ్బందులొస్తాయి. అలాగే పరీక్షల టైంలో ఎన్నికలేంటంటూ విద్యార్థుల తల్లిదండ్రులు చిరాకు పడే అవకాశం ఉంటుంది. అంతకు మించి మరీ ఆలస్యమైతే ఎండలు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు పోల్ పర్సంటేజ్ మీద ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. ఇలా రకరకాల కారణాలతో ఎట్నుంచి ఎటు చూసుకున్నా మార్చి 10లోపు ఎన్నికలు పూర్తి చేస్తేనే బెటర్ అన్న సూచనలొచ్చాయట ప్రభుత్వానికి. అందుకే సర్కార్ పెద్దలు కూడా అటే మొగ్గుతున్నట్టు సమాచారం. అయితే ఓటర్ల జాబితాల్లో మార్పులు, చేర్పులు, అభ్యంతరాల పరిశీలనలు, ఇతర సాంకేతిక అంశాల దృష్ట్యా ఆ డెడ్ లైన్ లోపు పని జరుగుతుందా అని చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆలోపు న్యాయపరమైన చిక్కులకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తాననుకున్నట్టుగా మార్చి 10లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా అన్న ఉత్కంఠ పెరుగుతోంది.